నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. టంగుటూరు మండలం కొనిజేడు గ్రామంలో కలెక్టర్ తమీం అన్సారియా పర్యటించారు. డ్వామా ఆధ్వర్యంలో వాటర్ షెడ్ పథకం కింద ఈ గ్రామంలో చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. పథకానికి అయిన ఖర్చు, ఎంత విస్తీర్ణంలో పనులు చేపట్టారు, వాటి వల్ల వనగూరిన ప్రయోజనాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలోని చెరువును కూడా పరిశీలించారు. ప్లాంటేషన్లో భాగంగా ఒక మొక్కను నాటారు. నాగార్జున సాగర్ కాలువ ద్వారా ఈ చెరువుకు నీటి కేటాయింపులు జరిగేలా చూడాలని స్థానికులు ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. ఈ విషయంపై అర్జీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వారికి కలెక్టర్ భరోసా ఇచ్చారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ పనితీరును కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ అర్జునరావు, వాటర్ షెడ్స్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ వండర్మన్, ఇతర అధికారులు ఉన్నారు. మైన్స్ ఏపీఎండిసిలో ఉంటే ఏపీఎండిసి తరఫు నుంచి పర్మిషన్ లేదు. ఇదంతా పోయిన మినిస్టర్ గారు బాలిన బాస్ అని చెప్పేసి అతను 25 ఏళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇదంతా సదనం చేస్తే ఈ కట్ట ఒకటి పోసి ఈ కట్ట ఒకటి పోసి బిల్లులు చేసుకున్నాం మేడం. మేము 25 ఏళ్ళ పట్ట ఈ రాళ్ళు మొత్తం ఈ పట్టాల కోసం వేసారు మేడం. చూడండి, వాటర్ అబ్జర్వేషన్ ట్రెంచెస్ దాని కింద మనకి ఈ బ్యాట్ మైనింగ్ చేసినా కానీ కూడా రైతులందరూ వచ్చి అడిగారు ఇక్కడ మాకు చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కలెక్టర్ ఆదేశానుసారం మేము ఎస్టిమేషన్ తీసి మనం ఇక్కడ కట్టడం జరిగింది. దానికి జేసీ గారు, జాయింట్ కమిషనర్ గారు మన విలేజ్ రాష్ట్రం నెక్స్ట్ ఒక ఫామ్ పని చేస్తున్నాము. డగౌట్ పాయింట్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఉండేది డగౌట్ పాయింట్ అంటారు మేడం. సో ఇక్కడ not using to the farmers up to the mark. From left canal, ఎన్ఎస్పీ వాటర్ ఏదైతే ఆ వాటర్ అనేది చెరువు పడుతుంది. మనకు అలకేట్ ఉంటేనే మనం ఇస్తాము. ఓన్లీ డ్రింకింగ్ వాటర్ will come, but డైరెక్ట్గా పవర్ బిల్ అనేది రాదు. ఇది కనుక బయట నుంచి ఒక 11 యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాకుండా 2 యూనిట్స్ అనేది సేల్స్ అంటే గవర్నమెంట్ మీద 2 యూనిట్స్ మెట్మాలో చోటు చేసుకుంటున్న అవినీతిపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి విచారణ జరిపించి తగు న్యాయం జరిపిస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలో పర్యటించిన మంత్రికి మెప్మా ఆర్పీలు, ఓబీలు ఫిర్యాదు చేశారు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన మహిళా మార్ట్లో పొదుపు మహిళల మూలధనంగా 10.50 లక్షలు, తొలి ఏడాది ఆదాయం 3.5 లక్షలు వెరసి 14 లక్షలు ఉండాలన్నారు. గత ఏడాది లెక్కలు పరిశీలించినట్లయితే మరికొంత ఆదాయం జతకలిసే అవకాశం ఉందని, ఈ నిధుల విషయమై మెప్మా సీఎంఎంను అనేకసార్లు లెక్కలు అడిగినప్పటికీ బుకాయిస్తున్నట్లు వివరించారు. మహిళా మార్టును తొలగించి కొద్దిపాటి సరుకును మెప్మా కార్యాలయానికి తరలించాలన్నారు. కేవలం 10,000 రూపాయల విలువైన సరుకులు కూడా లేవన్న సంగతి ఆలస్యంగా వెలుగు చూసినట్లు చెప్పారు.
సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీఎంఎం ఇష్టారీతిన వ్యవహరించి డబ్బులన్నీ దుర్వినియోగం చేసినట్లు ఆర్పీలు ఓబీలు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి ఘాటుగా స్పందించారు. కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారని సోమవారం మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తారని కలెక్టర్తో విచారణ జరిపించి తగు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు ఏం అవసరం లేదు. ఒక నిమిషం ఉన్నాం. గుంటూరు అవసరం లేదు. నేను సోమవారం కలుపుతాను. అక్కడికి వెళ్తామ్మా. వెళ్తే దాదాపు అక్కడికి సాయంత్రం నాకు వెళ్ళినప్పుడు ఫోన్లో మాట్లాడి కలుపుతాను. కొత్త ఆయన వచ్చాడు. నేను చేస్తాను. తెలుసు అది అన్నీ తెలుసు. దేనికి మీరు ఇవ్వకూడదు కదా. ఇచ్చి నన్ను అడిగితే నేను డబ్బులు ఇవ్వకూడదు కదా. డబ్బులు ఎందుకు ఇచ్చేవాళ్ళు ఇవ్వకూడదు. మీరే డబ్బులు ఇచ్చి మళ్ళీ మీరే ఉప్పుగుండూరు నుండి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్కు అక్రమంగా 200 బస్తాల రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కేవీఆర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో అధికారులు బి నిడమానూరులో దాడి చేసి పట్టుకున్నారు. లారీ డ్రైవర్ విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలుకు చెందిన గుట్లపల్లి చిన్న మామిడిపాడుకు చెందిన చక్రి అనే వ్యక్తులు ఆధ్వర్యంలో ఓ రేషన్ మాఫియా నడుస్తుందని సమాచారం. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని ఒంగోలు మార్కెట్ యార్డుకు తరలించి గోడెంలో ఉంచారు. కార్యక్రమంలో దొనకొండ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్ రామనారాయణ రెడ్డి, సింగరాయకొండ డీటీసీహెచ్ కృష్ణమోహన్, పొదిలి డీటీకే డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి వాటికి ఎవరూ సహకరించవద్దని కోరారు. ఇవి మన ఈస్ట్ గోదావరి స్వర్ణ రకం స్వర్ణ అంటారు వీటిని. ఈస్ట్ గోదావరి నుంచి వస్తాయి. మనకు వ్యాగన్లో రైల్లో వస్తాయి. మనం ఇక్కడ నుంచి అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. 4వ తారీఖు అర్ధరాత్రి సుమారుగా 2 గంటల సమయంలో చీరాల నుంచి పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారం మేరకు నేను ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ డీటీ కృష్ణమోహన్, అలాగే దొనకొండ డీటీ రామనారాయణ రెడ్డి, అలాగే పొదిలి డీటీ డేవిడ్ రాజు, అలాగే సింగరాయకొండ డీటీ సిహెచ్ కృష్ణమోహన్లని నాగులూరుపాడు సెంటర్లో మాకు రాబడిన సమాచారం మేరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి ఈ వెహికల్లో సుమారు 200 బస్తాలతోటి వెహికల్ వస్తుంది కనపడింది. మేము దాన్ని ఆపితే అతను ఆపకుండా వెళ్తుంటే మేము నిడమానూరు దగ్గర వెహికల్ ఆపడం జరిగింది. దాన్ని సీజ్ చేసి రాత్రి ఒంగోలు ఎమ్మెల్యేస్ పాయింట్కి గోడౌన్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ అన్లోడ్ చేసేసి వీరి మీద కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఇటువంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికి మాకున్న అధికారులు మాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇటువంటి వాటి మీద ఎక్కువగా దాడులు చేయమని చెప్పేసి ఇంకా తీవ్రమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఎవరిని కూడా స్పేర్ చేయొద్దని చెప్పేసి మాకు జాయింట్ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇస్తున్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ఈ యొక్క దాడులను ఇంకా తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉంది, తప్పకుండా చేస్తాము. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు పాల్పడకూడదని తెలియజేస్తున్నాం. చీరాల నుంచి వస్తున్నాను సార్. కావాలి వెళ్తున్నాను. విజయ్ కుమార్. నేను లీజీ తీసుకున్నా బండిని, తీసుకుని తిప్పుకుంటా ఉంటాను. వేరే చిన్న అన్న అని తెలిసిన అన్న కారుకి పని చేసేవాడిని. నేను పని చేసుకుంటా అన్నానంటే బండి ఇచ్చారు, తిప్పుకుంటా ఉన్నా. అధికారులు ఆపమన్నప్పుడు ఆపకుండా వెళ్తే మరి సమస్య కదా. తెలియదు సార్ నాకు. తెలియదంటే మరి ఇప్పుడు నీకేం సమస్య లేనప్పుడు ఆపడం ఇబ్బంది లేదు కదా. అవును సార్.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల సభ్యులుగా ఉంటున్నటువంటి వారికి ఆర్థిక ప్రోత్సాహం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్క సభ్యురాలు అవకాశాన్ని వినియోగించుకోవాలని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ DCH కొండయ్య అన్నారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో పీఎం స్వనిధి సమృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఇప్పటికీ చిరు వ్యాపారులకు 12,000 మందికి పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు ఇప్పించడం జరిగిందని కొండయ్య అన్నారు. మొదటి విడత 10,000, రెండో విడత 20,000, మూడో విడత నుంచి 50,000 రూపాయల లెక్కన అందించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారుడు డిజిటల్ పేమెంట్ ద్వారా రుణం తిరిగి చెల్లించుకోవచ్చునన్నారు. అలాగే ప్రధానమంత్రి సమృద్ధి యోజన, సురక్ష బీమా యోజన పథకాలు ఉన్నాయని అవి సచివాలయం ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. గతంలో ₹1,00,000 ఉండే పథకాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 5 లక్షలు పెంచిందని, యాక్సిడెంట్లు పాలసీని 10 లక్షల రూపాయలకు పెంచిందని, అందువల్ల తెల్ల రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మొత్తం కూడా 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు వారు వారి ఆధార్తో సహా సచివాలయంలో నమోదు చేసుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రోత్సాహకానికి సంబంధించిన సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఓలు రవీంద్ర, సుబ్బారావు, రమణమ్మ, రాజేశ్వరి, మరియమ్మ, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అన్ని పట్టణాల్లో అన్ని బ్యాంకులకి ఆదేశాలు ఇచ్చి చిరు వ్యాపారస్తులు, వీధి వ్యాపారస్తులకి వాళ్ళకి పెట్టుబడి రూపంలో మొట్టమొదటిసారిగా 10,000 రూపాయలు ఇవ్వండి, 10,000 రూపాయలు తిరిగి కట్టిన వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వండి, 20,000 రూపాయలు కూడా తిరిగి కడితే 50,000 ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈ ఒంగోలు పట్టణంలో ఇప్పటి వరకు మనం 12,000 మందికి పీఎం స్వనిధి లోన్లు ఇప్పించాం. 10,000 తీసుకున్నారు, 20,000 తీసుకున్నారు, 50,000 కూడా తీసుకొని కట్టుకుంటూ ఉన్నారు. ఇంకా రెట్టింపు రుణాలు పొందాలి అని అనుకున్నవాళ్ళు కానీ, ఇంకా మాకు లోన్ రాలేదన్నవాళ్ళు కానీ, సంఘంలో ఉంటే చాలు, సంఘం ఉంటే అదే అర్హత. సంఘంలో ఉండి మాకు లోన్ కావాలంటే ఖచ్చితంగా మీ ఆర్పీని సంప్రదించండి. మీ ఆర్పీ ద్వారా ఆన్లైన్ చేస్తారు, ఆన్లైన్ చేసి అవి మేము బ్యాంకు ఫార్వర్డ్ చేస్తాం, మీకు లోన్ మంజూరు అవుతుంది. ఇది దీని యొక్క ఆవశ్యకత. అలాగే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలవుతున్నటువంటి 7 సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలపై విస్తృతమైనటువంటి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ సమృద్ధి క్యాంపు నిర్వహించి ప్రతి నెల మొదటి వారం ఇలాగే క్యాంపు నిర్వహించి రోజు 40 నుంచి 70 మందితో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సమృద్ధి క్యాంపు ద్వారా వీటిపై విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఈ రెండు వచ్చేసి సచివాలయంలో చేస్తారు, అలాగే బ్యాంకులో చేస్తారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అనేది మన కుటుంబంలో ఎవరైతే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు మధ్య ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ స్కీమ్లో నమోదు చేసుకొని సంవత్సరానికి 430 రూపాయలు చెల్లించి కనుక ఈ స్కీమ్లో కనుక నమోదైనట్లయితే ఏదైనా అనుకోని కారణాల రిస్క్ జరిగితే కనుక ఆ సంవత్సర కాలంలో రిస్క్ జరిగితే నామినీకి నష్టపరిహారం కింద ఇంతకుముందు ₹1,00,000 ఉండేది సహజ మరణం అయితే ఇప్పుడు 5 లక్షల వరకు పెంచడం జరిగింది. సహజ మరణం అయితే ఇంతకుముందు నామినీకి నష్టపరిహారం కింద ₹1,00,000 ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇది వయసు వచ్చేసి కుటుంబంలో ఎవరైతే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇది బ్యాంకులో చేస్తారు, సచివాలయంలో చేస్తారు. సచివాలయంలో ఎవరైతే చేయించుకుంటారో అంటే ఎంతమంది అంటే రైస్ కార్డులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సచివాలయంలో వేస్తారు. వాళ్ళకి ₹1 కూడా చెల్లించాల్సిన పని లేదు, వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎవరైతే బ్యాంకులో చేసుకుంటారో వాళ్ళు మాత్రమే బ్యాంక్ అనేది డబ్బులు కట్టాలి. మనం బ్యాంకులో చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సచివాలయం చేసుకున్న వాళ్ళు ₹1 కూడా కట్టకుండా అవసరం లేదు, వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. బ్యాంకులో చేసుకున్నా సచివాలయం చేసుకున్నా మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఏవేంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోటో, అలాగే మీకు ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే ఫోటో ఇవి రెండు తీసుకెళ్ళాలి. రెండవది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది యాక్సిడెంటల్ పాలసీ. ఏదైనా ప్రమాదశాత్తు మరణిస్తేనే ఈ స్కీమ్లో వర్తిస్తుంది. ఇది సంవత్సరానికి ₹20 మాత్రమే. వయసు వచ్చేసి 50 సంవత్సరాలు దాటి 70 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్లో కనుక నమోదైనట్లయితే 1 సంవత్సర కాలంలో ఆ సంవత్సర కాలం ఏదైనా ప్రమాదశాత్తు కనుక యాక్సిడెంట్ కనుక జరిగితే కనుక అనుకోకుండా నామినీకి ఇంతకుముందు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు దాన్ని 10 లక్షల వరకు పెంచడం జరిగింది. మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కూడా ఎవరైతే సచివాలయం చేయించుకుంటారో వాళ్ళకి ₹1 చెల్లించాల్సిన పని లేదు. వాళ్ళ తరఫున విద్యుత్ వినియోగదారులు ఇకపై తమ విద్యుత్ బిల్లులను CPDCL పేమెంట్ యాప్ ద్వారా మాత్రమే చెల్లించాలని విద్యుత్ శాఖ జిల్లా అధికారి KVG సత్యనారాయణ తెలిపారు.
నగరంలోని విద్యుత్ భవన్లో ప్రకాశం జిల్లా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కె సుబ్బారావు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం విద్యుత్ శాఖకు ప్రత్యేక యాప్ రూపొందించడం జరిగిందని ఎస్ఈ కేవీజీ సత్యనారాయణ అన్నారు. సిపిడిసిఎల్ ఈ యాప్ ద్వారా మాత్రమే వినియోగదారులు పేమెంట్ చెల్లించాలని తెలిపారు. సిపిడిసిఎల్ యాప్లోకి వెళ్లి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించుకోవచ్చునన్నారు. ఇక నుంచి నేరుగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎంలు విద్యుత్ బిల్లులు చెల్లించడం కుదరదని యాప్ ద్వారా మాత్రమే చెల్లించాలని తెలిపారు. దీన్ని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఈఈ శ్రీనివాసరావు, డిఈ టెక్నికల్ హైమావతి, ఏడీఈఆర్ మోహన్ రావు, ఒంగోలు 2 విజిలెన్స్ సిఐ బీటీ నాయక్, సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కె సుబ్బారావు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఏసీడీ కలెక్షన్ అనేది లాస్ట్ మంత్ చాలా పూర్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అది గుర్తుపెట్టుకొని ఏసీడీ కలెక్షన్ అనేది ఖచ్చితంగా ఈ నెలలో రావాలి. డీ లిస్ట్లో కూడా వచ్చింది. డీ లిస్ట్లోకి వచ్చినా కూడా ఇంకా పెండింగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఏసీడీ కలెక్షన్ బిల్లు సీసీ బిల్ తోటి ఏసీడీ అనేది కంపల్సరీగా కట్టించుకోండి. రీడింగ్స్ పర్సూ చేయండి. ఇక లాస్ట్లో ఇప్పుడు ఈ 2 months తర్వాత ఇప్పుడు ఈ యాప్లన్నీ త్రూ మన ఏపీ సిపిడిసిఎల్ యాప్ నుంచే వెళ్ళాలి. కాబట్టి ఏపీ సిపిడిసిఎల్ యాప్ని 2 రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ మీకు పాంప్లెట్లు ఆల్రెడీ ఇప్పుడు ఈవినింగ్ తలా ఒక 10,000 20,000 ఇస్తారు. అవి తీసుకుపోయి ప్రతి రీడర్కి ఇవ్వండి. ప్రతి సర్వీస్కి రీడింగ్ తీసిన వెంటనే బిల్లుతోటి పాంప్లెట్ ఇవ్వమని చెప్పండి. బిల్లు తీసిన వెంటనే పాంప్లెట్ కూడా ఇచ్చేయమని చెప్పండి. విద్యుత్ వినియోగదారులు 10 లక్షల మంది దాకా విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. 70% పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ యాప్స్ ఫోన్పే కానీ పేటీఎం కానీ గూగుల్ పే కానీ దీని ద్వారా కడుతున్నారు. 30% మాత్రం మా రెవెన్యూ కలెక్షన్ సెంటర్స్ మరియు ఈఆర్ఓ కౌంటర్ దగ్గరికి వచ్చి కట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు ఏంటంటే పేమెంట్ యాప్స్ అనేవి వాళ్ళు జీపే, ఫోన్పే, పేటీఎం వాళ్ళు ముందు వాళ్ళు కట్టించుకొని డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయి. పడిన తర్వాత వాళ్ళ కమిషన్ మినహాయించుకొని మిగతా డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే అట్లాగే మేము ఎట్లయితే ఒక పేమెంట్ యాప్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చామో అట్లాగే రైల్వేస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కానీ దానికోసం ఏమవుతుందంటే కొంత అక్కడక్కడ కూడా ఇప్పుడు పేటీఎం యాప్లో చూస్తుంటారు. కొంత అక్కడక్కడ కూడా కొంత మిస్అప్రాపరేషన్ జరిగాయి. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత లేట్గా మాలాంటి కస్టమర్స్కి వాళ్ళు రిమిట్ చేసేవారు. అందుకని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎవరి యాప్ వాళ్ళే డెవలప్ చేసుకొని వాళ్ళ యాప్లో నుంచి ప్రతి కన్జ్యూమర్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అగైన్ గేట్వే వచ్చేసి ఫోన్పే, పేటీఎం, జీపే ఉంటుంది. దీంట్లో ఏంటంటే డబ్బులు డైరెక్ట్గా పేటీఎం ద్వారా వీటి ద్వారా మాకు వస్తాయి, డైరెక్ట్గా మాకు వస్తాయి. ఆ తర్వాత వాళ్ళ కమిషన్ మేము ఇస్తాం. సో ఆ విధంగా కొంత సవరణ వచ్చింది. ఈ యాప్ అనేది డెవలప్ చేసి మేము అందరికీ సర్క్యులేట్ చేసాం. అట్లాగే సుమారుగా 10 లక్షల కన్జ్యూమర్స్ ఉంటే 10 లక్షల పేమెంట్ 10 లక్షల ప్రకటనలు కూడా ఈ క్లిప్పింగ్స్ కూడా మా స్పాట్ బిల్లింగ్ రీడర్స్ ఎక్కడైతే రీడింగ్ ప్రతిరోజు తీస్తారో వాళ్ళ ద్వారా ఇంటింటికి చేర్చడం జరిగింది. ఈ కన్జ్యూమర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా మా సిపిడిసిఎల్ పేమెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఫోన్పే వీటిలో కూడా వాళ్ళు పే చేయొచ్చు. వాళ్ళకి ఆప్షన్ వస్తుంది, చేసుకోవచ్చు. ఇక నుంచి డైరెక్ట్గా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ జీపే మన పేటీఎం ద్వారా కానీ వాళ్ళు డైరెక్ట్గా చేస్తే మేము యాక్సెస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఆ యాప్స్లో డైరెక్ట్గా వాళ్ళు పేమెంట్ చేయడానికి అవకాశం లేదు ఈ నెల నుంచి. అందుకని కంపల్సరీగా మా డిపార్ట్మెంట్ యాప్ సిపిడిసిఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పేమెంట్ గేట్వేలు ఏ గేట్వే అయినా ద్వారా కానీ పే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది విద్యుత్ వినియోగదారులందరూ కూడా గమనించి యాప్ని డెవలప్ చేసుకొని పేమెంట్ని డిజిటల్ పేమెంట్ రూపంలోనే కట్టాలని విద్యుత్ వినియోగదారులందరికీ కూడా జిల్లాలో ఉండే విద్యుత్ వినియోగదారులు కూడా నేను విజ్ఞప్తి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 8వ తేదీన మార్కాపురంలోని ఏరియా హాస్పిటల్ దగ్గర కంభం రోడ్లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహిస్తారు. ప్రజల నుంచి అర్జీలు కలెక్టర్ తమీం అన్సారియా స్వీకరిస్తారు. జిల్లా అధికారులందరూ సదరు కార్యక్రమానికి హాజరవుతారు. జిల్లాలోని ప్రజలందరూ సదరు అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఒంగోలు మండలం త్రోవగుంట బృందావనం కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన వజ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ కేఫ్ ను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చిన్న గోపీనాథ్, కోట అభినయ్, చంటి దామచర్ల జనార్దన్ కు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఒంగోలు నగర ప్రజలకు దగ్గరలో మంచి రుచికరమైన బిర్యానీలతో వజ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ కేఫ్ అందుబాటులో ఉందని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జనార్దన్ రావు కోరారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొడారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। विघ्नविनाशिने सुष्ठुवागं सस्तनोभिः इन्द्रस्याग्रस्य राष्ट्रं धारयता देवाय परमात्मने श्रीनिवासाय मंगलो रात्रमुत्तममहद्भवति सर्वस्याप्ते सर्वस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। श्रीनिवासाय मंगलो रात्रमुत्तममहद्भवति सर्वस्याप्ते सर्वस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। మన బైపాస్ దగ్గర బృందావన్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్లో వజ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ని అదేవిధంగా కేఫ్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇది కూడా మన వాళ్ళే నలుగురు కలిసి కొత్తగా ఈరోజు ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ పెట్టారు. ఎక్కడైనా ఈ హైవే మీద పోయే వాళ్ళకి కానీ అదేవిధంగా టౌన్లో వాళ్ళకి కానీ వీళ్ళు అన్నీ మంచి కుక్ తోటి ఈరోజు అన్ని అంగులతోటి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి వీళ్ళకి వాళ్ళు ఏదైతే సంకల్పంతో ఈరోజు ఇది పెట్టారో తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా. క్వాలిటీ ఒంగోలులో కూడా అన్ని ఏరియాలు కూడా డెవలప్ అవ్వాలనేదే మన ఉద్దేశం. అన్ని ప్రాంతాలలో ఏదైనా ఫుడ్ తినాలి అంటే ఎక్కడికో టౌన్లోకి పోవాలనేది ఆలోచన లేకుండా హైవే మీద ఎక్కడ నెల్లూరు కానీ పైకి పోయే వాళ్ళు కూడా ఆగి ఇలాంటి రెస్టారెంట్కి వచ్చే విధంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఆలోచన ప్రకారంగా మంచి ఆలోచనతోటి మంచి ప్లేస్ కూడా చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం కూడా చాలా సంతోషం. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సుతోటి వాళ్ళకి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ చిన్న గోపీనాథ్ అదేవిధంగా సాయి అభినవ్ చంటి వీళ్ళ ముగ్గురు కలిసి ఇది ఓపెన్ పెట్టారు ఈ రెస్టారెంట్. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది. అందరికీ కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అని కూడా నేను కూడా చెప్పాను. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తే ఎప్పుడు కూడా ఎక్కడుండేవాడైనా సరే మన దగ్గరికే వస్తారు. ఎవరైనా కూడా ఒకసారి వచ్చి హైవే మీద ఆగి తినేసి పోయిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉండాలి. వాళ్ళు మళ్ళీ రేపు ఎప్పుడప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు కానీ
ఒకసారి మన దగ్గర ఎప్పుడైతే వాళ్ళు భోజనం చేసినా లేకపోతే టిఫిన్ చేసినా ఆ క్వాలిటీ ఆఫ్ ఉండాలని చెప్పేసి కూడా నేను కూడా తెలియజేస్తూ వాళ్ళకి మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నగారి చేతుల మీదుగా ప్రారంభమైంది. మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అన్నగారు చెప్పినట్టుగా క్వాలిటీతో మంచి మెయింటైన్ చేసి మంచి పేరు రావాలని చెప్పని కోరుకుంటున్నాము. ఐటమ్స్ వచ్చేసి మార్నింగ్ టైం టిఫిన్ సెక్షను, మధ్యాహ్నం థాలీ సెక్షను, ఈవినింగ్ టైం అన్ని స్నాక్స్ ఐటమ్, రోటీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వెజ్ ఆర్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికైన నేపథ్యంలో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకతో బయలుదేరిన 60 మంది పాదయాత్ర బృందం ఒంగోలుకు చేరింది. ఈ బృందానికి నాయకత్వం వహించిన కొల్లూరు మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు నరకం చూశారని, ఆ నరకం నుండి విముక్తి ప్రసాదించిన వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకునేందుకు బయలుదేరమన్నారు. వారంలోపు తిరుమల తిరుపతి దేవస్థానం చేరి తమ మొక్కులు తీర్చుకుంటామని పేర్కొన్నారు. దారి పొడవునా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమకు మంచినీరు, భోజనాలు ఏర్పాటు చేసి ఆదరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం డైరీ డైరెక్టర్ లక్ష్మీ జ్ఞానానంద, భగవాన్ మార్కెట్ మాజీ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ సింగంశెట్టి రాఘవరావు, కొల్లూరు గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం, కొల్లూరు గ్రామం, వేమూరు నియోజకవర్గం. మేమందరం కూడా 60 మందిని బయలుదేరడం జరిగింది. ఇది ఈరోజు 5వ రోజు ఇక్కడికి చేరుకున్నామండి. ఇంకొక 10 రోజులు సుమారుగా అనుకుంటున్నాం. రోజుకి 25-30 కిలోమీటర్ల మధ్య నడుస్తున్నాము. ఇంకో ఇబ్బందులున్న కాళ్ళ నొప్పులు, కాళ్ళలో కొన్ని ఇబ్బంది. అయితే దారి పొడుగునా కూడా ప్రజలందరూ కూడా మాకు చాలా సాదర స్వాగతం పలుకుతూ మాకు సంఘీభావం తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారి మద్దతుగా మంచినీళ్ళు అందించడం, మజ్జిగ అందించడం, ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఈ పాత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, మేము పడే కష్టానికి కూడా ప్రజలు మమ్మల్ని గుర్తించి ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు గారిని అఖండ మెజార్టీతో గెలిపించాడు. మేము అలా కనుక జరిగితే మేము కాలినడకను వచ్చి మొక్కు తీర్చుకుంటామని చెప్పి మా డాక్టర్ కనగాల మధుసూదన్ గారి ప్రసాద్ ఆధ్వర్యంలో మేము అందరం 60 మంది బృందంగా బయలుదేరాము. అయితే మాకు ప్రతి ఒక్క మనిషి మాకు దారిపడిన అడుగడుగున బ్రహ్మనీరాజులు పడుతున్నారు. అంటే జగన్ యొక్క దీన్ని ఎట్లా ప్రతిఘటించారో మాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. జనం ఎట్ట మాకు రోడ్ల ఉంటే బ్రహ్మరథం పడుతూ ఉంటే ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ఈ ప్రజలంతా సహకరిస్తున్నారు. అలాగే మేము ఇంకో 10-15 రోజుల్లో మొక్కు తీసుకోవడానికి దేవదేవుడి దగ్గరికి వెళ్ళొద్దామని చెప్పి తెలియజేస్తాం. ఫస్ట్ 1వ తారీఖు బయలుదేరామండి. మార్నింగ్ బయలుదేరాము. ఇప్పటికి వాటికి 5వ రోజు ఒంగోలు చేరుకున్నాం. రాత్రులు నియోజకవర్గాల్లో ఉంటారా? నైట్ స్టే కళ్యాణ మండపాలండి. మన పార్టీ వాళ్ళు అక్కడ పార్టీ వాళ్ళు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు కూడా కొంచెం ఇది పార్టీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు బాగా మాకు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు బాగా ఇదిగా కనపడతాయి. నగరంలోని కర్నూలు రోడ్లోని బాకాసు హోటల్లో బ్రోయర్ తగలబడి పొగలు వ్యాపించాయి. సాగర్ హోటల్ సెంటర్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు పూర్తిగా దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఏం జరిగిందో తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బాకాసులోని బ్రోయర్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలిపోయి పొగలు వ్యాపించాయి. నిర్వాహకులు స్పందించి లోపల మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చినప్పటికీ అప్పటికే మంటలను అదుపు చేశారు. ఏ హాస్టల్ డోలానా? జూనోసిస్ డే పురస్కరించుకొని పెంపుడు కుక్కల యజమానులు తమ కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించి ఆరోగ్యకరంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి అన్నారు. ఒంగోలు సంతపేటలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే సందర్భంగా ఉదయం 8 గంటలకు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పెంపుడు కుక్కలకు ఉచితంగా
రేబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. యజమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. 1895వ సంవత్సరంలో ఒక పిల్లవాడికి కుక్క కరిచిన సందర్భంలో డాక్టర్ ఆ పిల్లవాడిని పరీక్షించి ర్యాబిస్ వ్యాధి సోకిందని గుర్తించి అప్పటి నుండి జూనోసిస్ డే జరుపుకుంటున్నామని తెలిపారు. జూనోసిస్ డే ఎవ్రీ ఇయర్ మనము జూలై 6న జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. జూనోసిస్ అంటే జూనోటిక్ డిసీజెస్ కొన్ని ఉంటాయండి. మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధులని గురించి తెలుసుకోవడాన్ని జూనోటిక్ డిసీజెస్ అంటారు. అవి చాలా వరకు ఉన్నాయి. బ్రుసిలోసిస్ అయితేమి, టీబీ, ఆంథ్రాక్స్ అండ్ మెయిన్లీ ర్యాబిస్ అండి. ఈ ర్యాబిస్ అనే వ్యాధి ముఖ్యంగా మనకి కుక్కల నుంచి వ్యాప్తి చెందుతుంది. సో వాటిని కట్టడి చేయడం ఎలా అనే ఉద్దేశంతో మనము ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డేని జూలై 6ని సెలబ్రేట్ చేసుకుంటాం. లూయిస్ పాస్చర్ అనే సైంటిస్టు 1885 సంవత్సరమున ఒక పిచ్చి కుక్క కరిచిన ఒక బాలుడి మీద జూలై 6న 1885లో ఈ యాంటీరేబిస్ వ్యాక్సిన్ని వేసి అతని ప్రాణాలని కాపాడడం జరిగిందనమాట. అంటే రేబీస్ బారిన పడి చనిపోకుండా. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము జూలై 6న జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సందర్భంగా మనము అన్ని పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ని మేము వేయడం జరుగుతుందండి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్కి 35,230 డోసులు ర్యాబిస్ వ్యాక్సిన్ రావడం జరిగింది. ఇవి మేము మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వైద్యశాలకు, అది ఆర్ఎల్ యూనిట్ అవ్వచ్చు, నెక్స్ట్ వెటనరీ డిస్పెన్సరీస్ అవ్వచ్చు, ఆర్ వెటనరీ హాస్పిటల్స్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా మేము ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా వెటనరీ పాలిక్లినిక్, ఈ జాయింట్ డైరెక్టర్ ఆఫీసు ప్రెమిసెస్లో ఉన్నటువంటి వెటనరీ పాలిక్లినిక్లో మనము ఘనంగా రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ జూనోసిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. మన ఒంగోలు పట్టణంలో చాలామంది కుక్కల్ని పెంచుకుంటున్నారు. వెరైటీస్ 80+ 80కి పైగా బ్రీడ్స్ మన ఒంగోలు టౌన్లో చూడొచ్చు. అన్ని పెంపుడు కుక్కల ఓనర్సు రేపు సదవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని మీ యొక్క పెంపుడు కుక్కలన్నింటినీ తీసుకొని వచ్చి సాయంత్రం 5 దాకా మనము మెయిన్ ఉదయము చక్కగా వచ్చి ఫ్రెష్గా అన్నిటికీ వ్యాక్సిన్ చేయించుకుంటే మంచిది. ఉచితంగా చేస్తాము. ఒక వారం రోజుల పాటు, అంటే రేపు 6th సాటర్డే నుంచి నెక్స్ట్ డే సాటర్డే వరకు కూడా వచ్చిన ప్రతి ఒక్క కుక్కకు, పెంపుడు కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. కాబట్టి వారం పొడుగుతున్నా కూడా మీరందరూ కూడా వ్యాక్సినేషన్ని యూటిలైజ్ చేసుకొని మీ కుక్కలు ర్యాబిస్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారని, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానండి. ధన్యవాదాలు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు మండలం ఉలిచి దళితవాడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు, పలకలు, ఇతర సామగ్రి అందజేశారు. పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పొగాకు సమాఖ్య మాజీ అధ్యక్షుడు చుంచు శేషయ్య ఆకాంక్షించారు. సామాజిక సేవ చేస్తున్న సయ్యద్ షెహనాజ్కు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఉలిచి గ్రామానికి చెందిన గుండ్లకమ్మ సామాజిక సాహిత్య సేవా సమైక్య అధ్యక్షుడు మండవ సుబ్బారావు, కార్యదర్శి పిల్లుట్ల సుధాకర్ రావు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంచు మురళి, ఎర్రంనేని నరసింహారావు, చుంచు సింగయ్య, ఎర్రంనేని వెంకట శేషయ్య, పంచాయతీ కార్యదర్శి కె కాంచన, కొమ్ము శ్రీరాములు, పాఠశాల హెడ్ మాస్టర్ బి లక్ష్మీ తులసి, కొమ్ము లిల్లీ పుష్ప, చుంచు లక్ష్మీనారాయణ, మన్నె హరిబాబు, చప్పిడి రవీంద్ర, చుంచు వాసుబాబు, కావూరి అశోక్, కొమ్ము అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ తరఫున ఇంకేం కావాలన్నా మా పెట్టుకున్న తప్పకుండా సహాయం చేస్తాం. స్కూల్కి ఏం కావాలన్నా సరే పిల్లలకు ఉపయోగపడేది ఒక కూలర్ కాస్ట్ కానీ ఇలాంటి పిల్లలకు ఉపయోగపడతాయి కదా, అలాంటి ఏమన్నా అవసరం వస్తే మండవ సుబ్బారావు గారు చెప్తే నా శక్తి వరకు దాదాపుతో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేస్తాను మా స్కూల్కి. ఇప్పుడు పిల్లలు బాగా చదువుకొని విద్యార్థులకు అనేక సందర్భాల్లో మన జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా చేశాము. అట్లానే చదువుకున్నటువంటి విద్యార్థులకి, ఆరోగ్యం బాగున్నటువంటి వాళ్ళకి, అలానే 40 మంది దివ్యాంగులైనటువంటి అంటే వికలాంగులు పిల్లలకి ఆశ్రయం కల్పిస్తూ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ట్రస్ట్కి ఫౌండర్గా మా సోదరుడు మండవ మురళీకృష్ణ గారు, ఆయన ఫౌండరు, దానికి చైర్పర్సన్. మనిషిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అవయవాలు కన్ను, ముక్కు, చెవి.
వాటి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. చెవి భాగం వీటిలో సున్నితమైంది. చెవి ప్రాధాన్యత తెలుసుకోలేక చెవిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చెవిని కొంతమంది గుబులు తీసే వారికి అప్పగిస్తుంటారు. తద్వారా వారి మిడిమిడి జ్ఞానంతో చెవులకు ప్రమాదం సంభవించే అవకాశాలు 90% ఉన్నాయి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో గుబులు తీస్తామని చెప్పి ప్రయాణికుల చెవులకు చిల్లులు పెడుతున్న వైనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. గుబులు తీసే వృత్తిలో చాలామంది మనకు బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో తారసపడుతుంటారు. వారు చెవిలో ఏవేవో ద్రవాలు వేసి శుభ్రత లేని సూదులు, చిన్న చిన్న పరికరాలు పెట్టి చెవిని శుభ్రం చేస్తుంటారు. చెవిలో ఆముదంతో పాటుగా ఇంకా ఏవేవో ద్రవాలు వేస్తుంటారు. దీంతో చెవికి వినికిడి లోపం రావడంతో పాటు ఫంగస్ వ్యాపించి శాశ్వతంగా వినికిడి లోపం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చెవికి సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నా గానీ తాత్కాలిక ఉపశమనం కోసం కొంతమంది వీరి వద్దకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు కోరి తెచ్చుకుంటుంటారు. ప్రతి ఒక్కరూ చెవి పట్ల జాగ్రత్త వహించాలి. ఏదైనా సమస్య ఉంటే వైద్యుల వద్దకు వచ్చి చూపించుకోవాలని చెవి, ముక్కు, గొంతు డాక్టర్ నడికట్టు మౌనికారెడ్డి తెలిపారు. పరీక్షలు చేసిన తర్వాత చెవికి ఉన్న సమస్యలను గుర్తించి వాటికి సంబంధించిన మందులు అందజేస్తారన్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ గుబిలి తీసే వారి దగ్గర చెవులు అప్పగించినట్లయితే వినికిడి లోపంతో పాటుగా ఫంగస్ వచ్చి ప్రాణానికే ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరించారు. కుటుంబ వృత్తిగా కొంతమంది ఇదే పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ ఈ వృత్తి ఎంతో మందికి వినికిడి లోపం తెస్తుందన్నారు. కనుక ప్రజలు అవగాహనతో చెవికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకోవాలని డాక్టర్ సూచించారు. మీరు ఏ ఊరన్నా మంది? మాది విజయవాడ. విజయవాడ. ఇక్కడ ఎప్పటి నుంచి మీరు ఇది గూగుల్ తీయటం? అంటే మా అమ్మ నాన్నలు మహారాష్ట్ర, మేము పుట్టి పెరిగింది విజయవాడ. అక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చి అన్నాడు ఇక్కడంటే ఇది మా ఊరు కాదని మేము క్యాంపులు వేస్తాం. అటు చిన్న చిన్న ఊర్లన్నీ తిరుక్కుంటా వెళ్తాము. అది ఇప్పుడు ఈ గుబులు తీసిన దానికి ఎంత తీసుకుంటారు? మామూలుగా 40 రూపాయలు, 50 రూపాయలు. ఇంకా ఏమేమి చేస్తారు? మాలిష్ చేస్తాం తలకి. స్టీరింగ్ వైర్లు ఉంటాయి, స్టీరింగ్ వైర్లతో బండికి డెకరేషన్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఎంతమందికి చేస్తారు రోజుకి వచ్చి? మీరు చెప్పలేమన్నా పనిని బట్టి. అంటే కొంతమంది ఖాతా వాళ్ళు ఉంటారు, కొంతమంది తీపిచ్చుకోవాలనిపిస్తారు. ఖాతాలు ఉంటారు అన్న. ప్రతి ఆదివారం వస్తారు, తీపిస్తారు. రోజుకి ఒక 20-30 చేస్తారా? పనిని బట్టి అన్న. మామూలుగా అడుగుతాం. రోజుకి 10-15 అలా అయింది. వాటిలో ఏమేమి వాడతారు మీరు చెవులోకి? ఆమ్దం అన్న. ఆమ్దము, పరాక్సైడ్ అంతే. ఎవరికి ఇబ్బంది ఉండదా? ఇది ఇబ్బంది ఏమి ఉండదన్న. మా తాతలు ముత్తాతల నుంచి వచ్చింది. ఇబ్బంది ఏమి ఉండదు. చెవులు పోవటం అస్సలు అలాంటివి ఏమి ఉండవు. ఈ పని అయితే ఇంచుమించుగా ఒక 28 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. 28 సంవత్సరాల నుంచి నువ్వే చేస్తానా? మీ ఫ్యామిలీ నుంచే? మా ఫ్యామిలీ నుంచే. అంటే మా నాన్నగారు గారు ఇదే పని చేసేవాళ్ళు. మా నాన్నగారు, మా మామగారు అందరూ ఇదే పని చేసేవాళ్ళు. ఎక్కడ మీది సొంత ఊరు? సొంత ఊరు గుంటూరు జిల్లా. కాకపోతే ఇప్పుడు ఇక్కడే మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉంటున్నాం. టోటల్గా ప్రధానంగా ఇదే వృత్తి అని? ఇదే నేను కానీ, మా నాన్నగారు కానీ, మా మామగారు అందరూ. ఏం కాదా వాళ్ళకి చెవులకి మీరు ట్రైనింగ్ ఇస్తాయి? ట్రైనింగ్ అంటే ఇప్పుడు అలవాటు లేకపోతే తీసుకుంటారా? కంపల్సరీగా. ఎన్ని రోజులు ట్రైనింగ్ అది? ఇంచుమించు ఉంటుంది ఒక 4-5 నెలలు. 4-5 నెలలు ఇంట్లోనే మా నాన్నగారు కానీ అలా ఇచ్చి అలాగా జాగ్రత్త తీరా అని పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు ఎవరికి చెవులు పోయిన దాఖలాలు ఏమైనా? లేదు చెవులు రావటం లేదు, అట్లాంటిది ఏం సార్. అసలు మామూలుగా ఒకవేళ స్టార్టింగ్లో తీసినా కానీ చెవులో బయట తీస్తాం కానీ లోపల దాకా పెట్టాం. ఎప్పుడైతే ఫుల్గా ప్రాక్టీస్ అయిద్దో అప్పుడు లోపల దాకా పెట్టి అలా తిప్పుతూ ఉంటాం. అప్పుడు దాకా బయట తీసేది. అంటే గుబులు వచ్చినా రాకపోయినా కానీ. రోజుకి ఎన్ని గుబులు తీస్తారు? లెక్క అయితే సరిగ్గా తెలియదు కానీ రోజుకి ఇంచుమించుగా 30-40 మంది దాకా చేయవచ్చు. ఒకసారి తీసుకుని 40 రూపాయలు తీసుకుంటారా ఒక చెవికి? మామూలు క్లీన్ చేసినందుకు ఇదివరకు 40 రూపాయలు తీసుకున్నాను, ఇప్పుడు 50 రూపాయలు తీసుకుంటున్నాం. రేట్లు పెరిగినాయి కదా? ఒక 10 రూపాయలు పెంచాం అంతే సార్. ఇప్పుడు చెవులో గుబులు ఏదైనా ఎగస్ట్రా ఉందనుకో ఒక 100-200 అట్లా ఇస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు తృప్తిగా. అది ఎంతమంది ఉన్నారు మొత్తం ఇక్కడ? నేను మామూలుగా ఇంచుమించుగా ఒక 5-6 అట్లా ఉంటాం.
ఇక్కడ నేను ఇటు పక్క నేను ఒకరిని ఉంటాను, అటు పక్క ఒక నలుగురు ఉంటాను. ప్లేస్ మీరే నిర్ణయించుకుంటారు? లేదు సార్, ఇక్కడే ఇదివరకంటే ఊరు మొత్తం తిరిగేవాళ్ళం, ఇప్పుడు అంటే ఇక్కడ నిలబడటం వల్ల అలవాటు చేసుకున్నాం. నమస్తే అండి అందరికీ. నేను డాక్టర్ మౌనిక, ఈఎన్టీ స్పెషలిస్ట్, శ్రీరామ్ హాస్పిటల్ నందు కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్న విషయం చెవి గురించి. జనరల్గా అందరిలో ఉండే అపోహ ఏంటి అంటే చెవి శుభ్రం చేసుకునేకి వాళ్ళు ఎవరికి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఇళ్లల్లో అయితేనేమి పిన్నీసులు పెట్టుకోవడము, దూది పిల్లలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. బయట ఈ మధ్య కొత్తగా నేను గమనించిన విషయం ఏంటి అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు ఒక సంచి వేసుకుని కొంత అమౌంట్ తీసుకుని ఇష్టం వాళ్ళ దగ్గర ఏం వాడతారో తెలీదు తీసుకుని బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర చెవిలో ఏ రకమైన లిక్విడ్ వాడతారో తెలీదు వేసి శుభ్రపరచడానికి ట్రై చేస్తున్నారు. దానివల్ల మీకు మేలు జరగకపోగా కీడే ఎక్కువ జరుగుతుంది. చెవి నార్మల్గా మనకి చెవి ముఖ్యమైన భాగం, ఎందుకంటే మనకి వినికిడి లేకపోతే ఎంత ఇబ్బంది పడతాము. ఇవన్నీ మన చేతులారా కొని తెచ్చుకునే సమస్యలు. మీకు ఎటువంటి ఇబ్బంది అయినా చెవికి సంబంధించి ఉంటే దయచేసి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. రెండోది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే చెవి దాని యొక్క న్యాచురల్ పనితనమే ఏంటి అంటే దానంతటా అదే క్లీన్ చేసుకుంటుంది. దాన్ని మనం ఏమీ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రెండోది చెవికి సంబంధించి ఏమైనా చీములు కానీ ఇలాంటివి కారితే దయచేసి అశ్రద్ధ చేయకుండా కన్సల్టెంట్ని మీరు కలిస్తే మొదట్లోనే ట్రీట్మెంట్ టాబ్లెట్స్తో సరిపోతుంది. లేదు మీరు డిలే చేసుకుంటూ వెళ్తే మాత్రం అనవసరంగా మీరు చెవిని ఇబ్బంది పెట్టి వినికిడి అనేది కోల్పోవటం జరుగుతుంది. సర్జరీస్ వరకు తీసుకుని వెళ్తారు. టంగుటూరు కేంద్రంలో నిర్వహించిన పొగాకు వేలంలో కిలోకు 362 రూపాయలు, పొదిళ్లు 360 రూపాయలు చొప్పున గరిష్ట ధర లభించింది. మిగతా కేంద్రాల్లో బోర్డు అనుమతి మేర విక్రయాలు పూర్తయ్యాయి. అనధికారిక పంట ఉత్పత్తి అమ్మకాలకు అనుమతి రావాల్సి ఉంది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు రైతులు 2864 బేళ్లు తీసుకురాగా వాటిలో 2663 ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 1387 తేగా 1191 బేళ్లు కొనుగోలు చేశారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. డబ్బులో సంతోషం లేదు కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనుక డబ్బుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.